హాయ్, నేను మీ జావేద్. ఈరోజు ఎపిసోడ్లో మొత్తం గొడవలే. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు గొడవలు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒకటే గొడవలు. రీతోంది ఏమంది గొడవలు, ఆ రేషన్ మేనేజర్ దగ్గర గొడవలు, ఆల్మోస్ట్ ఇంకోటి గౌరవ్ది, దివ్యాది టీ దగ్గర గొడవలు. ఏంటో అసలు ఏంటైందంటే మళ్ళీ బిగ్ బాస్ సీజన్ ఎట్లుందంటే మధ్యలోకి వచ్చేసరికి ఇది మళ్ళీ ఫస్ట్ వీక్ లాగా ఉంది చెప్పాలంటే. యాక్చువల్గా అందరూ కంటెస్టెంట్స్ లోపలికి వచ్చేసిన తర్వాత ఫస్ట్ వీక్లో ఇలాగే జరిగేది గొడవలు. సో ఏంటంటే అందరి మధ్య అంత కమ్యూనికేషన్ జరగదు కాబట్టి సో ఇలాంటి గొడవలు అనేది ఎక్కువ రేజ్ చేస్తూ ఉంటాయి. కుకింగ్ దగ్గర, మాటల్లో కానీ ఎక్కడో ఒకటి సంథింగ్, మెయిన్లీ ఫుడ్ దగ్గర ఇలాంటి గొడవలు వచ్చాయి. అలాగే ఈరోజు కూడా గొడవలు పడ్డారు. చాలా మంది గొడవలు పడ్డారు. దాంట్లో నాకు బాగా ఏంట్రా బాబు వీళ్ళు వచ్చింది గొడవలు పడ్డానిక, వీళ్ళు పెట్టుకున్న బాండింగ్ గొడవలు పడ్డానిక అనుకుంటే మళ్ళీ సాయంత్రం వచ్చేసి కామ్ అయిపోతారు, అన్నం తినిపించుకుంటూ ఉంటారు. నేను ఎవరి గురించి చెప్తున్నానంటే రీతు అండ్ అమోన్ గురించి. వీళ్ళిద్దరూ ఏంట్రా బాబు ఇంత గొడవలా, అసలు ఏంటి ఈ గొడవలు, అండర్స్టాండింగ్ లేదు, మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కడికి వెళ్ళాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఇద్దరు పర్సన్స్లో ఒకరికైతే ఓకే మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయనుకుంటే ఓకే, ఇంకోటి గొడవలు పడుతున్నారు, ఇంకో పర్సన్ అర్థం చేసుకోవట్లేదు, ఈ పర్సన్ అతను అర్థం చేసుకునే కొంచెం అతను అర్థం చేసుకునే దాంట్లో కొంచెం కూడా వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువైపోయి గొడవలు ఎక్కువైపోతున్నాయి బిగ్ బాస్లో. ఇలా గొడవలు జరుగుతుంటే ఈ మధ్యలో బిగ్ బాస్ మళ్ళీ శ్రీజాకి భరణికి టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో మళ్ళీ గొడవలు. ఈ టాస్క్లో అక్కడ సంచాలక్ దగ్గర గొడవలు. స్టార్టింగ్ సుమన్ని పెట్టారు అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ ఇద్దరిని సంచాలక్స్ పెట్టారు ఆ టాస్క్లో. బట్ అక్కడ వాళ్ళిద్దరు గొడవలు మళ్ళీ వీళ్ళిద్దరు ఒప్పుకోవట్లా. ఏం గొడవలు రా బాబు ఇవి. తర్వాత బిగ్ బాస్ భరణి గారిని, శ్రీజ గారిని ఒక సంచాలకుని ఎత్తుకోమన్నారు అనమాట. సో ఫైనల్లీ మాధురి గారిని తీసుకున్నారు. సో మాధురి గారు ఎట్లా ఒకటి శ్రీజాకి అంటే యాస్టీస్ ఆమె జరిగింది చెప్పేసి దాన్ని వదిలించుకున్నారు ఈజీగానే, సింపుల్గా. అదొకటైతే తర్వాత టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో మళ్ళీ సెకండ్ రౌండ్ అనమాట. అది సెకండ్ రౌండ్లో ఈ నెట్టుకోవడంలో పాపం భరణి గారు, డెమన్ కౌన్ ఆ స్ట్రగుల్ అంటే ఇలా ఫిజికల్ టాస్క్లు ఏమవుతాయి అంటే స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఫిజికల్గా టచ్ అవుతూ ఉంటాం కాబట్టి సో దెబ్బలు తగ్గడం కానీ ఇద్దరు స్విమ్మింగ్ పూల్లో పడ్డారు. సో బన్నీ గారిని చూస్తుంటే ఎస్పెషల్లీ ఆయన హెల్త్ వైజ్ చాలా కొంచెం వీక్ అనిపిస్తున్నారు నాకైతే. మేబీ ఆయనకున్న పెయిన్స్ ఆల్రెడీ కొన్ని పెయిన్స్ వల్ల సో చాలా వీక్ అనిపిస్తున్నారు ఈ పర్సన్ యాక్చువల్గా. మళ్ళీ ఆ వీక్లో మళ్ళీ ఈరోజు ఆ స్విమ్మింగ్ పూల్లో పడి అదే దెబ్బ మీద మళ్ళీ ఆ పెయిన్ వచ్చేసి అదే అక్కడ మళ్ళీ ఆ దెబ్బ మీద మళ్ళీ దెబ్బ దగ్గర ఉంటుంది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళారు, సెట్ కాదని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు బిగ్ బాస్ వాళ్ళని. ఎట్లా ఒకటి పాపం మళ్ళీ తీసుకొచ్చారు, ఆయుష్ అలాగా బయటికి పంపించలేదు, సో అడ్మిట్ చేసేయలేదు. సో ఎలా ఒకటి పాపం ఆయన లక్కీ, పాపం ఆయన ఎంత పెయిన్ ఉన్నా కానీ ఓర్చుకొని ఆయుష్ అలాగా పంపించేస్తారేమో అని చెప్పేసి పాపం ఆయన ఆల్మోస్ట్ చాలా పెయిన్ ఉంది, ఆయన కళ్ళు చూస్తుంటే ఎర్రగా అయిపోతున్నాయి. సో చాలా ఆయన నేను కంపల్సరీ ఉండాలి బిగ్ బాస్ హౌస్లో అనే ఒక జిల్ ఉంది ఆయనకి. సో దానికోసం మళ్ళీ వచ్చారు. సో అలా వచ్చారు, ఓకే. ఇంకో గొడవ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు పెద్దగా ఏం లేదు, మొత్తం గొడవలే, రొట్ట గొడవలు. టీ దగ్గర దివ్య గారు గౌరవ్ గొడవ పడ్డారు. దివ్య గారు ఏమైనా కమ్ముకుంటారా, ఎత్తుకున్నారంటే వెళ్ళిపోతారు ఆకాశంలోకి. సో ఆమె చెప్పే మాటలు సో అలాగ మాట్లాడుతుంటే వేరే వాళ్ళ దగ్గర కూడా అదే గొడవలు వస్తుంటాయి. సో ఆయన ఇక్కడ చేయి చూపించి దివ్య గారిని మాట్లాడటం ఈయన తప్పు, ఆమె వాయిస్ రేజ్ చేయడం ఆమె తప్పు. టీ దగ్గర ఏంటి బిగ్ బాస్ ఈ రేషన్ దగ్గర గొడవలు, కొంచెం క్వాంటిటీ పెంచండి, టీ అయినా సక్రమంగా ఇవ్వండి, పాలు ప్యాకెట్లు ఇవ్వండి, టీ పొడి ఇవ్వండి, కాఫీ పౌడర్ ఇవ్వండి. ఎందుకు దాని దగ్గర ఏం కంటెంట్ వస్తుంది బిగ్ బాస్, రేషన్ దగ్గర ఏం కంటెంట్ వస్తుంది, అది ఇచ్చేసేయండి. వేరే దాని మీద ఫోకస్, వేరే వాటి మీద ఫోకస్ చేయండి, టాస్క్ ఇచ్చే దాంట్లో ఫోకస్ చేయండి, అండ్ ఆల్సో ఎలిమినేషన్స్ మీద ఫోకస్ చేయండి, నామినేషన్స్ మీద ఫోకస్ చేయండి, మిడిల్ ఇంకేమైనా అవి కాకుండా ఏమైనా కొత్తగా తేడానికి ఫోకస్ చేయండి, హౌస్ సెటప్స్ మార్చడానికి ట్రై చేయండి, ఇలాంటివి ఆలోచించండి. కానీ రేషన్ దగ్గర వద్దు బిగ్ బాస్. రేషన్ దగ్గర చూస్తూ ఉంటే ఏంట్రా బాబు ఇంత బోర్ కొట్టేస్తుంది బిగ్ బాస్ అనిపించింది. యాక్చువల్గా ఈరోజు ఎపిసోడ్ అయితే చూసే కొద్దీ బోర్ కొట్టింది, కంటెంట్ లేదు అసలు, మొత్తం వ్యాస్ట్ అవుట్ కంటెంట్ ఈరోజు మొత్తం బిగ్ బాస్లో. గొడవలు 1:30 ఆల్మోస్ట్ ఎపిసోడ్ గంట ఉంటే గంట మొత్తం గొడవలే. ఆ కొంచెం టాస్క్ దగ్గర ఒక 10 నిమిషాలు చూసాం కానీ మిగతా 50 నిమిషాలు మొత్తం గొడవలే. ఏం గొడవలో ఏంటో ఏం అర్థం కావట్లేదు. సో ఈ గొడవలు మొత్తం పక్కన పెట్టేద్దాం.
తర్వాత యాక్చువల్గా నామినేషన్స్లో ఉన్నారు. సో ఈరోజు పర్సంటేజెస్ వచ్చాయి, పోల్ ఉంది కదా, దాని వెయిటేజ్ చూసుకుంటే యాస్టిస్ తనుజ టాప్లో ఉంది, పవన్ కళ్యాణ్ కూడా మంచి ఓటింగ్తో ఉన్నాడు. సో వాళ్ళిద్దరి నుంచి మాట్లాడడం అవసరం లేదు, దే ఆర్ ఆల్రెడీ సేవ్డ్ పర్సన్స్, కంపల్సరీ సేవ్ అయిపోతారు వాళ్ళు. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అంటే మాధురి, రీతు, గౌరవ్, డమన్ పవన్. వీళ్ళ నలుగురి ఓటింగ్ ఎలా ఉందంటే, అంటే ఈ రోజు వరకు వీళ్ళ నలుగురి ఓటింగ్ ఆల్మోస్ట్ సేమ్. ఒక డెసిమల్ పాయింట్ దగ్గర వేరీ అవుతుందే తప్ప వీళ్ళ నలుగురికి ఓటింగ్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది. సో ఇలాగే కానీ రేపు ఎల్లుండి కానీ కొనసాగితే, అంటే ఆ డెసిమల్ వేరియేషన్ కొనసాగితే కొంచెం కష్టం. ఎవరు ఎలిమినేట్ అవుతారు, అండ్ ఆల్సో డేంజర్ జోన్లో ఎవరుంటారు అనే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ. సో ఈ రోజు చూస్తే చాలా డెసిమల్ వేరియేషన్ కాబట్టి వీళ్ళు ఎలిమినేట్ అయిపోతారు, వీళ్ళు డేంజర్ జోన్లో ఉంటారు అని చెప్పలేము యాక్చువల్గా. సో యాక్చువల్గా ఇంత టైట్గా ఆల్మోస్ట్ 7 వీక్స్ అయిపోయిన తర్వాత ఓటింగ్స్ ఇంత టైట్గా మారాయి. మళ్ళీ దీంట్లో గౌరవ్ కూడా ది ఫస్ట్ టైం నామినేషన్లోకి రావడం. మేబీ గౌరవ్ ఆయన పర్ఫార్మెన్స్ చూస్తే యాక్చువల్గా ఆయనకి తెలుగు రాదు, అస్సలు తెలుగే రాదు, అదే ఆయనకి నెగిటివ్ పాయింట్. సో ఆ తెలుగు రాదు, ఓటింగ్స్లో ఏమంటే అంత ఘనత లేదు. చూడాలి, మేబీ ఆయన ఉంటారా ఈ వీకెండ్, నెక్స్ట్ వీక్ ఉంటారా, లేకుంటే ఈ వీకెండే బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతారా అంటే నాకైతే గౌరవ్ వెళ్ళిపోతారా అనిపిస్తుంది ఈరోజు ఓటింగ్ చూస్తే డెసిమల్స్ వల్ల. కానీ గౌరవ్కి ఆల్మోస్ట్ డిమాండ్ పవన్కి క్వైట్ డిఫరెన్స్ డెసిమల్. ఆ డెసిమల్ పరంగా చూస్తే డిమాండ్ పవన్ తక్కువ ఉన్నాడు, కానీ డిమాండ్ పవన్ ఓటింగ్ 2-3 రోజుల్లో పెరిగి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో గౌరవ్ ఓటింగ్ పెరుగుతుందా అంటే కొంచెం కష్టం. యాక్చువల్గా మాధురి గారు నామినేషన్స్ ఫేస్ చేశారు, రేతు నార్మల్లే, ఆల్మోస్ట్ ఆమె నామినేషన్స్లో ఉంటుంది. సో నాకైతే గౌరవ్ని, డిమాండ్ పవన్ని జోన్లో పెడతారు, డేంజర్ జోన్లో పెట్టి వీళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది. యాక్చువల్గా వీళ్ళిద్దరు ఒకవేళ బిగ్ బాస్ దీన్ని టాలీ చేయాలనుకుంటే చేస్తారు, లేకపోతే ఏదో స్ట్రాంగ్ కంటెస్ట్ అంటే భరణి గారు రాము ఉన్నప్పుడు ఎలా పెట్టారు అలా మేబీ అలా కూడా పెట్టచ్చు. రాముకి ఓటింగ్స్ ఎక్కువ ఉన్నా కానీ రాముని తీసుకొచ్చి లాస్ట్లో పెట్టారు కాబట్టి డేంజర్ జోన్లో భరణి గారితో పెట్టారు. సో మేబీ అలా కూడా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు శ్రీజ, భరణి ఇద్దరు వచ్చారు, ఇద్దరు హౌస్లో టెంపరీగా ట్రావెల్ అవుతున్నారు హౌస్మేట్స్గా. వీళ్ళకి అంటే ఇప్పుడు గేమ్స్ కూడా స్టార్ట్ అయినాయి. మేబీ నాకు తెలిసి ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు పెట్టే గేమ్స్ ఉత్తునే అనిపిస్తుంది యాక్చువల్గా నాకు చెప్పాలంటే. ఎందుకంటే బోత్ ఆర్ డిజర్వ్డ్ కంటెస్టెంట్స్, వీళ్ళిద్దరు మంచి హౌస్మేట్స్, వీళ్ళిద్దరికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది బిగ్ బాస్ తరపు నుంచి, మంచి పోల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో వీళ్ళుంటే హౌస్ చాలా బాగుంటుంది, అండ్ ఆల్సో ఎస్పెషల్లీ భరణి గారు ఉంటే హార్మోని కూడా బాగుంటుంది, శ్రీజ ఉంటే స్పైస్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళిద్దరిలో ఒకరిని పెట్టడం వల్ల, ఒకవేళ ఇద్దరిని పెట్టడే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. కొంచెం బిగ్ బాస్కి కొంచెం టీఆర్పీ రేటింగ్స్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మేబీ వీళ్ళిద్దరిని ముంచుతారు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ బిగ్ బాస్ టీంకి టీఆర్పీ రేటింగ్ అనేది చాలా ముఖ్యం. సో వాళ్ళు అది కూడా టాలీ చేసుకుంటారు, ఎపిసోడ్ వీళ్ళిద్దరి వల్ల ఎంత టీఆర్పీ పెరుగుతుంది కూడా. సో టీఆర్పీ పెరిగినప్పుడు వీళ్ళిద్దరిని తీయరు కదా, సో గ్యారంటీ వీళ్ళిద్దరు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో శ్రీజ, భరణి, అండ్ ఆల్సో భరణి గారు అంటే చూశారు బాండింగ్స్. మళ్ళీ ఆయన ఎట్లుందంటే పరిస్థితి, మళ్ళీ అంటే ఈయన దూరంగా ఉండాలనుకున్నా కూడా అక్కడ దివ్య, తనుజ మాత్రం గమ్మునట్లేదు, వచ్చేస్తారు బాండింగ్స్ మీద. సో ఈ బాండింగ్స్ మళ్ళీ అట్లాగే కొనసాగుతాయేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే భరణి గారు కూడా వచ్చినప్పుడు కొంచెం స్ట్రాంగ్ ఉన్నారు, కానీ ఒక 2 రోజులు ఆగితే మొహం మీద గట్టిగా చెప్పలేరు. ఎందుకంటే బాండింగ్లో ఉన్న వాళ్ళతో అంత ఈ బాండింగ్ వద్దు అని ఫేస్ మీద చెప్పలేరు అని నాకు అనిపిస్తుంది. ఆయనకి ఏమంటారు మళ్ళీ భరణి 2.0లో కూడా, భరణి 2.0, శ్రీజ 2.0. సో భరణి గారు మళ్ళీ ఆ బాండింగ్స్లో కలిసిపోతారేమో అనిపిస్తుంది. చూద్దాం ఎలా వెళ్తుందో. ఈ వీక్లో అర్థమైపోతుంది ఆల్మోస్ట్. ఏంటంటే ఈ రోజే అర్థమైపోయింది నాకైతే. ఎందుకంటే ఎస్పెషల్లీ ఆయనకి ఇచ్చిన టాస్క్లో పవన్ కళ్యాణ్, సుమన్ వీళ్ళిద్దరు ఫెయిల్ అయ్యారు సంచాలక్గా. తర్వాత బిగ్ బాస్ సంచాలక్ని మీరే చెప్పుకోమంటే ఆయన ఫస్ట్ దివ్య మీద చెప్పారు, దివ్యాన్ని సంచాలక్గా తీసుకోవాలని చెప్పి. ఎందుకు పెట్టారు? దివ్య మీద ఒక ఇంప్రెషన్ ఉంది, వీళ్ళందరూ బాండింగ్, ఈ కంపల్సరీ బన్నీ గారిని సేవ్ చేస్తారు, బన్నీ గారు ఒక పాయింట్ ఎక్కువ వేయడానికి ట్రై చేస్తారు, తగ్గడానికి దివ్య ట్రై చేయదు కాబట్టి
సో వీళ్ళు అక్కడ నాకు అర్థమైపోయింది. సో ఈయన ఎంత ట్రై చేసినా బయటికి ఎంత మాట్లాడినా బాండింగ్స్లోకి వెళ్ళను, బాండింగ్స్లో పెట్టుకుంటే ఇండివిజువాలిటీ పోతుంది, బాండింగ్స్ వల్ల బయటికి వెళ్ళిపోయాను. అండ్ ఆల్సో బాండింగ్స్ని క్రియేట్ చేసుకుంటే బయట వేరేలాగా ఉంది, ఈ ఎక్కువగా మాట్లాడుతున్నారు, ఇవన్నీ విన్నా కూడా ఆయన లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే పాయింట్స్కి లోన్ అయిపోతారని అనిపిస్తుంది నాకు. సో ఇది మాత్రం జరగడం సహజమే. సో భరణి గారు మళ్ళీ బాండింగ్స్కి పోతారు అని అనిపిస్తుంది నాకైతే. తర్వాత శ్రీజ లైక్ ఇండివిజువాలిటీ, షీఈ్ లైక్ కంప్లీట్లీ ఇండివిజువల్ ప్లేయర్. ఆమె ఆల్మోస్ట్ టాస్క్లోనే సపోర్ట్, బిగ్ బాస్ సపోర్ట్ తీసుకోవచ్చు అంటే కంపల్సరీ సపోర్ట్ తీసుకుంటుంది. ఆమె ఫుల్ ఎఫెక్ట్స్ పెట్టి ఆడుతుంది శ్రీజ. చెప్పాలంటే కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్లో ఆమె దగ్గర అంత బలం లేకపోయినా కూడా ఎట్లాగైనా గివ్అప్ మాత్రం ఇవ్వదు, ట్రై చేస్తుంది. దెబ్బ తగిలిన కింద పడిన ఆమె తొక్కేసిన ఆమెని గివ్అప్ మాత్రం ఇవ్వకుండా కంప్లీట్గా ట్రై చేసి తన ఎంతవరకు ఇవ్వగలుగుతుందో అంతవరకు ఇచ్చే ప్లేయర్, ఇండివిజువాలిటీ ఎక్కువ ఉన్న ప్లేయర్ ఈమె. సో శ్రీజ ఇలాంటి బాండింగ్ జోకి వెళ్ళదు, ప్రీవియస్గా కూడా ఆమె వెళ్ళలేదు. ఈసారి ఇంకా బయటకు వెళ్ళి చూసి వచ్చింది, 4 మాటలు వినొచ్చింది కాబట్టి ఇంకా ప్యూర్గా జెన్యున్గా ఇండివిజువాలిటీ చూసుకుంటూ తన స్టైల్లో మధ్యలో వచ్చేసి మాట్లాడడం, గట్టిగా మాట్లాడడం, వేరే వాళ్ళు డిస్కస్ చేసినా కానీ పాయింట్ తీసి మాట్లాడడం, వాళ్ళు ఇలా కంపల్సరీ చేస్తుంది అని నాకు అనిపిస్తుంది. అండ్ ఆల్సో మొహం మీద స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం, కొట్టినట్టు మాట్లాడడం. శ్రీజ మాట్లాడుతుంటే కొట్టినట్టే అనిపిస్తుంది నాకైతే. సో మాధురి గారికి శ్రీజ గారికి గట్టిగా గొడవ పడాలనిపిస్తుంది, ఎందుకంటే మళ్ళీ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య గొడవ పడితే. ఆ నామినేషన్లో కూడా చూసాం కదా వీళ్ళిద్దరు ఎలా గొడవ పడ్డారు. కాదు రీతు అండ్ మాధురి గారు గొడవ చూసాం. శ్రీజ మాధురి గొడవ చూడాలి ఎట్లా ఉంటుందో అనేది. సో అది పెద్ద ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు. అండ్ దానివల్ల కూడా బిగ్ బాస్ చూడాలని అనిపిస్తుంది ఎస్పెషల్ చెప్పాలంటే. సో ఇంతవరకు అన్ని పక్కన పెట్టేద్దాం. ఈరోజు గొడవల గురించి మాట్లాడుతూ ఎపిసోడ్లో ఏమీ లేదు, కొత్త గొడవలే. నామినేషన్స్ గురించి మాట్లాడాం అండ్ కొన్ని బాండింగ్స్ రిలేటెడ్ వీళ్ళు వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మళ్ళీ బాండింగ్స్కి వెళ్తారా లేదా, ఇండివిజువల్గా ఆడతారా లేదా, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసాను ఈరోజు. ఇంక కంప్లీట్గా అంటే నేను ఎక్కువ సోది చెప్పాలనుకోవట్లేదు, దాని గురించి తొవ్వి చెప్పే బదులు బ్రీఫ్గా చెప్పేసి ఒక ఐడియా ఈజీ వెళ్ళిపోతుంది మీ మైండ్స్లోకి అనేది నా ఒపీనియన్. సో అందుకోసమే ఆల్మోస్ట్ బ్రీఫ్గా చెప్పడానికే ట్రై చేస్తున్నా. ఒకవేళ వీడియో లాంగ్ వెళ్తున్నా కానీ దాన్ని కట్ చేయడానికే ట్రై చేస్తున్నాను, కానీ దాన్ని ప్రోలాంగ్ చేయడానికి నేను అసలు ట్రై చేయను. నాకు అలా చేయడం కూడా ఇష్టం లేదు యాక్చువల్గా చెప్పాలంటే. సో నా వీడియోస్ ఎస్పెషల్లీ బ్రీఫ్గానే ఉంటాయి, ప్రోలాంగింగ్ అనేది ఉండదు. దాట్స్ ఇట్. ఓకే, ఈరోజు మొత్తం కంప్లీట్ అయిపోయింది. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.